ఈ కోలబైలు ఈ మదనపల్లి పట్టణం 907 శతాబ్దం నుంచి చోళరాజ్య వంశంలో స్థాపించబడింది. అప్పట్లో శ్రీ అహోబిల నాయుడు వారు ఈ మదనపల్లి పట్టణం చుట్టూ అయితే కోటనైతే నిర్మించారనమాట. కాలక్రమేణా అయితే పడిపోతా అయితే వచ్చాయి. అందులో ఒక భాగమే ఇక్కడ ఉన్న ఒక కోట. పార్సల్ అయిపోతాయి. కోటకంతా రాయి అన్ని ఉండేది. ఎట్లా తెచ్చినారు, ఎట్లా పగలగొట్టి ఏదో కూడా అనేది ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు షో విలేజ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మదనపల్లి సమీపంలో ఉన్న కోలబైలు దగ్గర ఉన్న ఒక కోట దగ్గరికి అయితే వచ్చాము. ఇదైతే సుమారు చాలా ఏండ్ల నుంచి అయితే ఇక్కడ ఉన్నది. బట్ అది పైన కప్పు అయితే దీనికైతే లేదు. సో మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి చూద్దాం అసలు అక్కడ ఏమేమి ఉందో, అక్కడ అది నిజంగా కోట లేదా అని చెప్పి అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. ఇదే కోలబైలులో ఉన్న కోట అయితే ఇదైతే పూర్తిగా అయితే ధ్వంసం అయితే అయిపోయింది. అంటే ఎన్నో ఏళ్ల నుంచి అయితే ఇక్కడైతే ఉన్నది. దీని గురించి హిస్టరీ తాలాడదాం అని చెప్పి నేను చాలా పుస్తకాలలో చూశాను, అలాగే చాలా గూగుల్ కూడా అయితే వెరిఫై చేశాను. నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ దొరకలేదు. సో నేను ఇక్కడ ఉన్నది మట్టుకు అయితే చూపిస్తాను. మనకి ఇక్కడ కోట చుట్టూ అయితే ఒక గోడ అయితే ఉంది. సో దీని తర్వాత మళ్ళీ ఇంకో గోడ అయితే ఉంది. ఇక్కడ రైతులు అయితే బండ మీద అయితే ఉలకాయ అయితే ఆరేసుకున్నారు. అదైతే బాగా క్లియర్ గా అయితే కనిపిస్తున్నది. ఆల్మోస్ట్ అయితే మొత్తం ఇదైతే శిథిలమైపోయి అయితే మొత్తం రాలిపోయాయి. ఒకప్పటి కట్టడాలు అయితే ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో దీన్ని బట్టించి అయితే తెలుస్తున్నది. మొత్తం పూర్తిగా అయితే రాళ్లతోనే అయితే కట్టారు కోటనైతే. ఎంత హైట్ అయితే ఉన్నాయో చాలా హైట్ అయితే ఉన్నాయి. ఎర్రమట్టి అంటారు కదా, సో ఎర్రమట్టితో లోపలేసారు. పైన అయితే కొంచెం అయితే డౌన్ అయిపోయి కింద అయిపోయి పడిపోతున్నాయి. అంటే వాటర్ ఇటు వల్ల అయితే కింద ఇసుక అయితే కొట్టకెళ్ళి ఉంటుంది. సో దాని వల్ల అయితే ఇవైతే కింద పడిపోతున్నాయి. సుమారు ఎన్నో ఏళ్ల నుంచి అయితే ఉంది ఈ కోట అయితే. ఇక్కడైతే ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ కోటలోకి వాటర్ ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తున్నారేమో, ఎందుకంటే పల్లెం అంతా ఇటు సైడ్ ఉంది. మొత్తం ఆల్మోస్ట్ మొత్తం రాలిపోయాయి, రాళ్ళన్నీ కిందకైతే పడిపోయాయి. ఇదే కోటకు ఉన్న ద్వారం అయితే అటు సైడ్ నుంచి తిప్పుకొని ఇటు సైడ్ కి అయితే వెళ్ళొచ్చు. బట్ రాళ్లతో అయితే మూసేశారు. దీనికి ద్వారం ఎట్టునేది అనేది కనపట్లేదు. సో మనం ఈ గోడ ఎక్కి లోపలికి వెళ్తే ఆ లోపలికి అయితే వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ మొత్తం అయితే కోట అయితే పడిపోయింది. చూడొచ్చు అటు సైడ్ 907వ శతాబ్దం నుంచి అయితే ఇక్కడైతే కోటలు అయితే నిర్మించారు. ఇంకా ఎవరైనా చూడగానే ఉంటే సో మదనపల్లి నుంచి కోలబాయిలో ఒక 7 కిలోమీటర్స్ అయితే వస్తుంది కోట దగ్గరికి. అయితే ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి, చాలా బాగా అయితే ఉంటుంది. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వస్తే సన్సెట్ అయితే సూపర్ గా అయితే ఉంటుంది. ఈ పక్క మిడిల్ లో ఉన్న గోడ చూస్తే ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ అవుతుంది. చూస్తే మటుకు ఇప్పుడే పెట్టారేమో, ఇప్పుడే కట్టారేమో కొత్తగా అని చెప్పి అనుకోవచ్చు. బట్ చాలా ఏళ్ల నుంచి అయితే ఉంది. కానీ ఇది మటుకు చాలా స్ట్రాంగ్ అవుతుంది. కొంచెం పక్కకి దూస్తానే ఇదైతే పడిపోయింది. చూడొచ్చు, ఇదైతే పడిపోయింది, అదైతే పడిపోయింది. బట్ మిడిల్ రోజు మటుకు ఎంత స్ట్రాంగ్ అయితే ఉందంటే ఇప్పుడే కట్టారన్నట్లు ఉంది ఫీల్ అయితే. సుమారు చాలా బాగా అయితే ఉంది. ఈ కోటలోకి రానికి మనకైతే ఇక్కడ దారి అయితే ఉంది. సో అటు ఇటు ఎటు చూసినా అయితే మనకైతే దారి అయితే కనబట్లేదు. ఇది మటుకు మెయిన్ ద్వారం అనిపిస్తుంది. సో అది కూడా అయితే కూలిపోయింది మొత్తం. మనకు ఇక్కడ ద్వారంలో ఉండే దానిలో ఒకటైతే ఇక్కడైతే వచ్చి పడింది. సో చూడండి, ఇదే అనమాట మనకు ద్వారం ఎంట్రీ లేకైతే. మొత్తం ఇదైతే కుంగిపోయి అయితే పడిపోయింది కింద. మనకి ఇక్కడంతా స్ట్రాంగ్ అయితే ఉంది. సో ఇది మటుకు ఎక్కువ డ్యామేజ్ అయిపోయి కింద అయితే పడిపోయింది. సో ఏదో రోజు ఇది కూడా అయితే పడిపోతుంది. మీరు దగ్గరలో మదనపల్లి సరౌండింగ్ లో ఉంటే ఖచ్చితంగా అయితే ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. కోలబైల నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇదే గైస్ కోట అయితే. మొత్తం ఎంత వెడల్పు అయితే ఉందో చూడొచ్చు. మనకు ఇదైతే టాప్ అయితే లేదు. సో అది పడిపోయిందో లేకపోతే దీన్ని ఇలానే వదిలేసారో అయితే తెలియదు. కానీ టాప్ అయితే మనకైతే కనపట్లేదు. ఇక్కడైతే మనకు మొత్తం క్లోజ్ లోనే ఉంది. ఇది ఒక్కటే మెయిన్ ద్వారం అయితే ఉంది. ఇటు సైడ్ ఏదో ఇట్లా పైకి ఎక్కనికైతే స్టెప్స్ లెక్క అయితే కట్టారు. ఇక్కడ కూడా అయితే వెళ్తున్నాను. ఇవి 4 అయితే ఉన్నాయి చూడండి. ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి. నాకెందుకో ఇది ఇక్కడ ఏదో ఇది కూడా మేబీ ఒక గోడ లెక్క, ఒక రూమ్ లెక్క అయితే ఉన్నట్టుంది. సో ఈ సర్కిల్ చూస్తుంటే నేను ఇంకా బాగా కనపడాలంటే ఇక్కడ పైకి ఎక్కి అయితే చూపిస్తాను మీకు. మనకు ఈ గోడకి మొత్తం కలిపితే
ఇలాంటివి రంధ్రాలు కనిపిస్తున్నాయి, ఇటు మట్టుకే ఉన్నాయి. అక్కడోటి అయితే పెట్టారు. వీటిని చూస్తుంటే నాకు వీటిల్లో దీపాలు పెట్టేటోళ్ళు అని చెప్పి అనిపిస్తుంది. అంటే ఇవి ఇక్కడైతే ఒకటైతే ఉన్నది, ఇది దేనికి యూజ్ చేసేటోళ్ళు మనకైతే తెలియదు. బట్ ఇప్పుడైతే ఏంటంటే చెత్తలంతా ఉంది లోపల. మిడిల్ లో ఇంకో బండ ఉంది, మేబీ ఇంకా లోపల కూడా ఉండొచ్చు. మేబీ ఇక్కడ ఏదైనా స్టోర్ చేసేటోళ్ళు అనుకుంటా. ఈ బండని చూడొచ్చు ఎంత ఉందో. ఒకప్పట్లో ఇంత బండలు ఎలా ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టేటోళ్ళు ఏమో. మొత్తం స్టోన్స్ తోనే ఉంది, మధ్యలో అయితే ఎర్రమట్టితో అయితే నిర్మించి అయితే కట్టారు వీటిని. నేను ఇక్కడ కనిపిస్తున్న ఈ కోట గురించి తెలుసుకోవడానికైతే చాలా అయితే రీసెర్చ్ అయితే చేశాను. అంటే గూగుల్ చూశాను, చాలా పుస్తకాలు కూడా అయితే తాలాడాను. సో ఇక్కడ ఉన్న కోట గురించి అయితే అసలు ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సో నేను ఇక్కడ ఏముంది అన్నది మట్టుకే మీకైతే చూపిపోతున్నాను. మీకోసం అయితే కోట పైకి అయితే ఎక్కేసాను. కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే ఇవి పడేలాగా ఉన్నాయి. కోట పైకి ఎందుకు ఎక్కానంటే మీకు ఈ కోట ఎలా కట్టారో చూపిద్దామని చెప్పి ఉద్దేశం మీద అయితే ఎక్కాను. ఇదో చూడండి, ఇదంతా ఎర్రమట్టి. సో ఎర్రమట్టి ప్లస్ రాళ్లతో అయితే ఈ కోటను మొత్తం అయితే నిర్మించారు. ఈ ఎర్రమట్టి వర్షానికి అయితే కరిగి మొత్తం ఈ రాళ్ళు అయితే పడిపోతూ వచ్చాయి. సో అందువల్ల ఇది త్వరగా అయితే శిథిలం అయితే అయిపోతుంది. ఎర్రమట్టి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటది, అండ్ వాటర్ లో అయితే బాగా కలుపుకొని ఇప్పుడు మనం సిమెంట్ ఎలా వాడుతున్నామో అప్పట్లో సున్నము ప్లస్ ఎర్రమట్టితో అయితే కట్టేటోళ్ళు. అవి అంత స్ట్రాంగ్ కూడా అయితే ఉంటున్నాయి. అంటే ఎక్కువ వర్షాలు పడినప్పుడు అయితే ప్రాబ్లం అవుతాయి, ఎందుకంటే మట్టి అయితే కరిగిపోతుంది కదా మొత్తం తేమగా అయిపోయినప్పుడు. అలానే ఈ కోటలు అయితే మొత్తం అయితే కూలిపోయాయి. సో నాకు ఏమనిపిస్తుంది అంటే, నేను ఎక్కువగా ఇట్లా కోటలు అయితే చూస్తున్నాను కాబట్టి నాకు ఒక ఐడియా అయితే వచ్చింది ఈ కోటని మొత్తం చూసిన తర్వాత. అది ఏంటంటే, అక్కడ మనకు రౌండ్ సర్కిల్ లా కనిపిస్తున్నది అని చెప్పాను కదా కింద, అక్కడ మేబీ ఏదో ఒక చిన్న రూమ్ అయితే ఉండాలి. కోటను చూస్తుంటే నాకు ఏం అనిపిస్తుంది అంటే, ఇది యాక్చువల్ గా అయితే ఇదైతే కోట కాదు, ఇది ఒక స్టోరేజ్ ప్లేస్ అనమాట. కింద ఎవరెవరు వస్తున్నారు అని చెప్పి అనేది మొత్తం పైనుంచి అయితే ఈజీగా అయితే కనిపిస్తుంది. సుమారుగా అంత దూరంలో కనిపించుండేటోళ్ళు కూడా ఇక్కడ నుంచి అయితే ఈజీగా అయితే కనిపిస్తారు. ఇక్కడ యుద్ధ పరికరాలు అయితే పెట్టేటోళ్ళు, ఆ యుద్ధ పరికరాలతో మేబీ వాళ్ళని ఆపేటోళ్ళు అనిపిస్తుంది. నాకు పర్ఫెక్ట్ గా అయితే తెలియదు. మనం రీసెంట్ గా గురంకొండ కోట చూసాం, చంద్రగిరి కోట చూసాం, చాలా కోటలు అయితే నేనైతే మీకోసం అయితే తీసి పెట్టాను, ఒకసారి అయితే చూడొచ్చు. సో నేను వాటిని అన్నిటిని చూసి అయితే చెప్తున్నాను మీకు. ఇక్కడ నా ఉద్దేశం చెప్తున్నాను, ఇక్కడ ఏముండేది అని చెప్పి మనకు ఒక అవగాహన రావాలి, ఒక ఐడియా రావాలి. ఇప్పుడంటే మూవీస్ వల్ల మనకు సరిగా తెలియట్లేదు కానీ, బట్ పూర్వకాలం హిస్టరీ తీసుకుంటే అది ఒక్కటే పెద్ద పెద్ద మూవీస్ లెక్క అయితే ఉంటాయి. ఇక్కడైతే ఇది తప్పనించి ఇంకైతే ఏం లేదు చూడనీకైతే. కోట చుట్టూ అయితే అక్కడ కూడా అయితే బండలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు సైడ్ నుంచి అయితే ద్వారం అయితే ఉన్నది అనిపిస్తున్నది. మీరు అడ్వెంచర్ చేయాలనుకుంటే ఇదో ఇక్కడ చూపిస్తున్న ద్వారం నుంచి అయితే రావచ్చు. మీరు అడ్వెంచర్ ఫీల్ కావాలనుకుంటే ఈ కోటని ఇదానైతే ఎక్కచ్చు, చాలా బాగా అయితే ఉంటుంది, ఈజీగానే ఎక్కేయచ్చు అనమాట. సో ద్వారం అయితే అక్కడ ఉన్నది, కోలబెల్ అయితే అది. సో అక్కడ నుంచి ఇలా వచ్చి బైక్ సైడ్ అక్కడ పెట్టుకొని ఈజీగా అయితే ఎక్కచ్చు, చాలా బాగా అయితే ఉంటుంది, ట్రై చేయండి. సో అలా లేదనుకున్నా కూడా మీకు ఇంకో ద్వారం అయితే చూపిస్తాను. గాలి అయితే చాలా బాగా అయితే వీస్తుంది, మీకు ఇంకో దారి చూపిస్తాను అని చెప్పాను కదా. సో అక్కడికే వచ్చాను. ఇక్కడ కనిపిస్తున్నది కదా దారి, అటు సరౌండింగ్ నుంచి వస్తున్నది. ఇక్కడ నుంచి అయితే ఈజీగా అయితే బండ్లు అయితే వేసుకొని రావచ్చు, చాలా బాగా అవుతుంది దారి అయితే. పంటలు వేస్తే మటుకు రానివ్వరేమో, బట్ బైక్లలో రావాలనుకుంటే మీరు ఇదాని అయితే రావచ్చు. లేకపోతే నేను అక్కడ చూపించాను కదా ఇంకో ప్లేస్, అక్కడ నుంచి అయితే రావచ్చు. మీకు కొండ ఎక్కాలి, అడ్వెంచర్ ఫీల్ కావాలి అంటే మీరు అటు సైడ్ నుంచి అయితే ఎక్కచ్చు, చాలా బాగా అయితే ఉంది. లేదనుకుంటే ఇక్కడ నుంచి బైక్లలో వచ్చేసి కోటను అయితే చూడొచ్చు. బట్ ఖచ్చితంగా అయితే చూడాలి అందరూ అయితే, ఎందుకంటే ఇది మన హిస్టరీ అనమాట, మన చరిత్ర. ఖచ్చితంగా అయితే అందరూ తెలుసుకోవాలి. వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మన ఛానల్ కొంచెం బూస్ట్ అయితే వస్తుంది. నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకుంటే మనకు వీడియోస్ అయితే వెంటనే అయితే వస్తాయి, చూడండి. అలాగే మీకు దగ్గరలో ఏమన్నా ప్లేసెస్ ఉంటే అవి కామెంట్ చేయండి, నేనైతే వీడియో అయితే తీస్తాను. ఈ కోట దగ్గర కొంతమంది తాతోళ్ళు ఆవులు అండ్ గొర్రెలను అయితే తోలుకొచ్చారనమాట, మేపుతున్నారు. వాళ్ళకి ఏమన్నా ఈ కోట గురించి ఇన్ఫర్మేషన్ తెలిసేమో, మనం అడిగి అయితే తెలుసుకుందాం. ఆడున్నాయి గుర్తులు ఉన్నాయా, నేను చూసుకొచ్చిన. బండ ఇట్లా పైన ఉంది, బండ పైన కిందన ఇట్లా ఉన్నది, మళ్ళా ఇట్లా లోపలికి. అదే అది ఉంది. ఇంకా ఇది రోడ్లు లెక్క కూడా ఉన్నాయా, ఇప్పుడు మిషన్ లో అంత సుఖమైన మళ్ళా కష్టమే. వాళ్ళు బిగించిండ్రు డోర్లు, ఇప్పుడు కూడా సెమికింద ఇప్పుడు అట్లా కాదు, మిషన్ తో గాలి తీసేసేదే వేసేసేదే. ఇప్పుడు తలుపులన్నీ కూడా ఒక తనుదంతే పార్ట్స్ అయిపోతాయి. అప్పుడు అట్లా కాదు. అక్కడ ఏదో కోట ఉంది, గురంకొండ కోట, నవాబుల కోట, గురంకొండ కోట. మళ్ళా స్తంభాల పెద్ద దగ్గర కోట ఉంది. ఇప్పుడు అది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడి, గుడి అదే సోంపాలెంలో గుడి అదే. కోట కూడా ఉంది, అన్నో అది పల్లె దగ్గర చూసినా
అది కూడా పెద్ద కోట. అదైతే ఆడ లేదు. తంబాలపల్లి సరౌండింగ్ అయితే లేదు. మళ్ళీ చంద్రగిరి కోట, మళ్ళీ చంద్రగిరి నుంచి తిరుపతి సైడ్ పోతే గుడిమల్లం అని చెప్పని అది శివలింగందే. చాలా పాతది అది. ఫస్ట్ శివలింగం పెట్టిండేది ఆడ మళ్ళీ ఇంకొంచెం పైన అట్లా మొత్తం లింకులు ఇవన్నీ ఒకటికి అట్లా. కోట దీంట్లో ఉంది, ఏలూరు కోట. ఏలూరు కోట అది కూడా అది పెద్దది. అది మంచి సెంటర్. అది ఇంకా మొత్తము చుట్టూ నీళ్లు ఇప్పుడు కూడా వదులుతాంటారు నీళ్లు. చూసిండ్రా నువ్వు? చుట్టూ నీళ్లు ఉంటాయి. కోట సెంటర్ లో కోట. ముసలు వదులుతాంటారు. మైసూర్ పాట ముసలు కూడా ఉంటాయి. ముసలు వదులుతాంటారు. భలే ఉంటది అది కోట. అయితే మాల వేసుకుంటాం కదా మైసూర్ పాట చూస్తే చూడాలనుకుంటే చూస్తే దగ్గర స్టోర్లు బియ్యం మేము చూస్తున్నా. భలే ఉంది కోట. లోపల చూసుకునే సార్. ఇప్పుడు ఆడైనా అంతే. ఇప్పుడు నేను మొన్న ఇక్కడ చంద్రగిరి కోట పోయినా కదా, ఆడంతే 50 రూపాయలు. ఆ గుడిమల్లం దగ్గర అది కూడా అంతే. 50 రూపాయలు తీసుకో, లోపలికి పో, మళ్ళీ చెక్ చేస్తారా. దాన్ని ఏం చేయకూడదు. సీసీ కెమెరాలు పెట్టింటారా. పోవచ్చు కానీ పైకి ఎక్కల్లా. సేమ్ ఇట్లే ఉంటుంది అది కూడా. పైకి పోయినా ఆడ పోలీసులు గుడకవని పెట్టినారు అనమాట. వాడిని అడక్కన పోతే మామూలుగా పోయేదే కదా. నువ్వు అడిగింటే వాడు పోకూడదు అని ఇంటాడా? అడక్కన పోతే 4 అడుగులు పోతేవాడు దిగానన్న. ఏమని పోతుంటావు చూసేదాన్ని గన్నులు పెట్టుకుంటారు చూడు వాచ్మ్యాన్ చూసేదాన్ని సార్. ఏం చూసేది పరా అని చెప్పి దెంగిరే గమ్మున వచ్చేస్తే ఏం చేస్తావు? మామూలుగా ఇప్పుడు వాళ్ళు మొన్న నేను పోయినా కదా, ఆ రోజు కూడా అంతే. యా ఊరు అంటారా ఇట్లా అంటే బయట ఊరు వాళ్ళని పంపిమో, ఉండూరు వాళ్ళనే పంపిస్తామండి. ఆ ఉండూరు వాళ్ళు ఎవరు ఎక్కుతారు పైకి? ఆ ఉండూరు వాళ్ళు రోజు అదే పనిగా ఎక్కుతాంటారు. బయట ఊరు వాళ్ళే పోయేదని చెప్పి అంటే 50 రూపాయలు టికెట్ ఇచ్చింది. ఇంకెందుకు నీకు, నేను ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోను అని చెప్పి అరిసాలుగా సర్లే పోండి ఆయన. అట్లా వాళ్ళ మనము మంచిగా ఉండి అనే అనుకో పో అంటారు. నేను అడగను పోవచ్చు కదా, నన్ను అరిసేవాడు పరా బయట అట్లా. ఇంకెందుకు టికెట్ తీసుకునేదా బయట అంటే మనం మాట్లాడదానికి మనకేమది కాదు. చూడాలనుకునే పోయినా చూడాలా. పురాతనమైనవి కదా అవి. ఎన్ని రోజులు ఉంటాయో, మనం ఎన్ని రోజులు ఉంటామో అన్ని చూసి పెట్టుకుని ఉండాలి.